ఎక్కువ సోది లేకుంటే డైరెక్ట్ పాయింట్ లోకి అయితే వచ్చేస్తాను. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హేమ మీర్కన్ అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇవాళ వీడియోలో మెయిన్ గా బేబీతో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏవే ఉండాలో కూడా ఫస్ట్ అయితే షేర్ చేసేస్తాను. న్యూ బోర్న్ బేబీస్ కానీ లేదా 1 year లోపల ఉన్న బేబీస్ మనం ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే స్ట్రగుల్ అవుతాం కదా. ఇవైతే మన దగ్గర ఉంటే చాలా ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు. ఒకటి ఈ క్యారీ బ్యాగ్, అంటే మనకు న్యూ బోర్న్ అప్పుడు మనం తీసుకుంటాం కదా హాస్పిటల్లో, ఇది కూడా యూజ్ అవుతుంది. మా బాబుకి ఇప్పుడు 3 months కాబట్టి ఇది కూడా తీసుకున్నాను. తర్వాత ఇది ఉయ్యాల, మనం కార్లోనే ఇలా ఉయ్యాల అనేది సెట్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా వాళ్ళు నిద్రపోతారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది అయితే ఉండదు. ఇప్పుడు మెయిన్ పాయింట్ లోకి వచ్చేసి తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అందరికీ తెలిసిందే కదా, మనకు టీటీడీ దేవస్థానం వాళ్ళు మనకు బిలో 1 year ఉన్న పిల్లలకైతే డైరెక్ట్ దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా మనం తిరుమలకి వెళ్ళొచ్చు ఈ 1 year లోపల. సో నేను అక్కడ కనుక్కున్నాను, 3 months వన్స్ అని కొంతమంది అయితే చెప్పారు. అలా ఏం లేదు, ఎవ్రీ మంత్ మీకు ఓపిక ఉంటే బేబీని తీసుకొని ఎప్పుడు కూడా వెళ్ళొచ్చు తిరుమలకి. మేము థర్స్డే వెళ్తున్నాము, ఎందుకంటే థర్స్డే రోజు తిరుమలలో మనకు నిజరూప దర్శనం అనేది ఇస్తారు దేవుడు. ఆ రోజు ఏమి కూడా అలంకరణ అయితే ఉండదు, ఒక్క తులసి మాలతో అయితే ఉంటుంది. దేవుని మనం క్లియర్ గా చూడొచ్చు అనే దానితో అయితే మేము వెళ్తున్నాము. ఎందుకంటే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాబట్టి ఇది ఒక ఫెసిలిటీ ఉంది. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తిరుమలకి బేబీతో అయితే వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం రష్ ఉంటుంది, చూసుకొని అయితే వెళ్ళండి. సో ఇప్పుడు మెయిన్ గా టైమింగ్స్ విషయానికి వచ్చేస్తే మనకు ఆన్లైన్ లో అంతా కూడా 12 to 5 అని చెప్పి వేసుంటారు. అది కాదు, 12 నుంచి 2:30 వరకు మాత్రమే ఉంటుంది. 2:30కి మళ్ళీ బ్రేక్ అనేది వేసేస్తారు. 2:30 to 5 వరకు మనం వెళ్ళినా కూడా ఆ టైంలో అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు టైం చూసుకొని అయితే వెళ్ళండి. మార్నింగ్ మీరు 12 కంతా అక్కడికి రీచ్ అయిపోయారంటే ఈజీగా దర్శనం చేసుకొని ఒక 2కి 3 కంతా బయట అయితే వచ్చేయచ్చు. ఆ రోజు జనాలు బట్టి మీకు మార్నింగ్ కుదరలేదంటే 5 తర్వాత మళ్ళీ వదులుతారు, ఆ టైమింగ్ లో అయితే వెళ్ళొచ్చు. లైక్ 5 నుంచి మళ్ళీ 6-7 వరకు కూడా అలో చేస్తారంట. అక్కడైతే నేను అడిగి కనుక్కున్నాను. సో ఇలా మీరైతే ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళండి. బేబీతో వెళ్లే వాళ్ళకి దర్శనానికి కావాల్సినవి ఏమేమంటే డాక్యుమెంట్స్, మెయిన్ గా బేబీది బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, లేదంటే డిశ్చార్జ్ సమ్మరీ ఉన్నా సరిపోతుంది, లేదన్నా ఆధార్ కార్డ్. ఈ 3లో ఏ ఒక్కటి బేబీ తీసుకెళ్ళినా సరిపోతుంది. తర్వాత పేరెంట్స్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. సో ఇది జస్ట్ అక్కడ వెరిఫికేషన్ కోసం అయితే చూస్తారు. మెయిన్ మనకు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మదర్ అయితే వెరిఫికేషన్ చేసి మనకు ఒక టోకెన్ అనేది ఇస్తారు. ఇలా మనకు ఎంట్రీ అయితే ఉంటుంది. సో ఇవన్నీ తీసుకొని మనం శుభదంకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే మనకు ఎంట్రీ అనేది ఇస్తారు బేబీతో పాటు. మనం హ్యాపీగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేయచ్చు. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక్క దగ్గర మాత్రమే కొంచెం స్ట్రగుల్ అయితే అవుతాము. సో మెయిన్ ద్వారా ముందుకు వెళ్ళేటప్పుడు అందరినీ కలిపేస్తారు, అక్కడ కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. బేబీని క్యారీ చేయడం కానీ మనం అక్కడైతే స్ట్రగుల్ అవుతాం, మిగతా అప్పుడు హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. మేము ఇంకా మా హస్బెండ్ వాళ్ళంతా గుండు కొట్టేసుకొని ఇంకా లోపల దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా చాలా బాగా అయింది థర్స్డే. లోపల ఫస్ట్ దేవుని చూస్తే మొత్తం మర్చిపోతాం ఆ ఒక్క సెకండ్ పడిన కష్టం అంతా కూడా. సో మాకైతే చాలా బాగా జరిగింది. మీకు కానీ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.